అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన ప్రతిసారి ఇక్కడ వస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ 3 days ఇంకా వర్షం ఎక్స్పెక్ట్ బఫెలోస్ అండ్ కౌస్ వాళ్ళు గ్రేస్ తీసుకు వస్తారు. సో అప్పుడు మీ ఫారెస్ట్ హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు అప్పుడు ఈ సైడ్ రాకూడదు అని చెప్తే నేను ఎక్స్ప్రెస్ చూడండి చూద్దామా ఒకసారి కాదండి ఇదే స్టెప్ ఉంది మరి లాస్ట్ 1 week మీరు కలిపి చెప్తేనే కూడా అంటే మీరు చాలా వదిలిన ఉంటారు. అది ఒకసారి ఎస్టిమేట్ చేయండి. అండ్ మీరు ఇది ఏంటంటే 7 feet గ్యాప్లో చేయాలి. పైప్ ఇంకా రాత్రి కొద్దిగా వదిలారు ఎందుకంటే ఇప్పుడు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి నేను ఎస్పీ గారు, ఎస్సీ ఇరిగేషన్, ఏఎస్పీ, ఏసీ రెవెన్యూ, కడెం డ్యామ్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న గేట్స్ పరిస్థితి ఏంటి, వర్షం మనకి ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి, హెవీ రెయిన్ఫాల్ రేపు ఎల్లుండి హెవీ రెయిన్ఫాల్స్ ఫోర్కాస్ట్ ఉన్నాయి. కాబట్టి కడెం రిజర్వాయర్లో వాటర్ పరిస్థితి ఏంటి, ఎంతవరకు నిండినాయి అదవని చూడడం జరిగింది. లాస్ట్ 1 week నుంచి మాన్సూన్ హెవీ ఉన్నాయి కాబట్టి ఎవ్రీడే మన కొన్ని గేట్స్ లేపి వాటర్ వదిలిస్తున్నాను. లాస్ట్ 7 days నుంచి ఎవ్రీడే గేట్స్ లేపి వాటర్ వదలడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి నిర్మల్ జిల్లాలో కడెం రిజర్వాయర్ తోటి లేకపోతే ఇంకా డిఫరెంట్ రిజర్వాయర్స్ అండ్ డ్యామ్స్ తోటి ఏం ఇష్యూస్ లేదు. కానీ సిటిజన్స్కి రిక్వెస్ట్ ఒకటే, మన మాన్సూన్ కాలంలో ఉన్నాము, కొన్ని ఏరియాస్లో ఆల్రెడీ హెవీ రెయిన్స్ ఎక్స్పెక్టెడ్ ఉంది. సో అనవసరంగా బయటగా వెళ్ళకండి, అది ఒకటి. ప్లస్ మనది గేట్స్ ఓపెన్ చేస్తున్నాము కాబట్టి మీకు మీ పంచాయత్ సెక్రటరీస్ అడ్వాన్స్గా టామ్ అవన్నీ చేయడం జరుగుతుంది. ఇటు సైడ్ వచ్చి సెల్ఫీ ఫోటో దిగడం, ఫిషింగ్ చేయడం ఇది అవన్నీ చేయకండి. ఎవరైనా ఇటు సైడ్ వస్తే చాలా సీరియస్గా అవుతుంది. సో మన తరఫు నుంచి సిటిజన్స్కి ఇది రిక్వెస్ట్ ఉన్నాయి, ఇటు సైడ్ వచ్చి ఫోటో దిగడం, సెల్ఫీ చేయడం ఇది అవన్నీ చేయకండి. ప్రస్తుతానికి నిర్మల్ జిల్లాలో అలాంటి ఏమి ఇబ్బంది లేదు. మన దగ్గర డిఆర్ఎఫ్ ఫోర్స్ కూడా ఉన్నారు, మీ అందరికీ తెలుసు. వాళ్ళు కూడా ఊరు తిరిగి కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 1 month నుంచి వాళ్ళు ఈ ఏరియాలో ఈ పరిసరలో కూడా రావడం జరిగింది. అడ్వాన్స్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. మన దగ్గర అన్ని బోట్స్ అవన్నీ కూడా రెడీ ఉన్నాయి. ప్లస్ ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, బెటాలియన్ మన అందరూ రెడీ ఉన్నాము, అందుబాటులో ఉన్నాము. మెన్, మటీరియల్, రిసోర్సెస్ అవన్నీ ఉన్నాయి. కానీ సిటిజన్స్ అలర్ట్ ఉండాలి. మన ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అది కూడా ప్రెస్ అండ్ మీడియాకి ఇవ్వడం జరిగింది, అది కూడా యూజ్ చేయండి.
మాన్సూన్ అయిన తర్వాత కూడా డిజీజెస్ అవుట్ బ్రేక్ ఎక్స్పెక్టెడ్ ఉంటుంది. మన ఫీవర్ సర్వే చేస్తున్నాము. మీ ఏరియాలో కూడా ఏదో ఇష్యూస్ ఉంటే మీరు వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్లో చెప్పండి. 24/7 కంట్రోల్ రూమ్ నెంబర్ ఉంది. ఇంటర్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్ ఇది. అంటే ఈ కంట్రోల్ రూమ్లో పోలీస్ తరఫు నుంచి ఒక సిబ్బంది ఉన్నారు, రెవెన్యూ తరఫు నుంచి ఉన్నారు, ఇరిగేషన్ తరఫు నుంచి ఉన్నారు, మెడికల్ అండ్ హెల్త్ తరఫు నుంచి ఉన్నారు. అంటే అన్ని డిపార్ట్మెంట్ కలిపి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రెస్పాన్స్ చాలా ఫాస్ట్గా అవుతుంది. బట్ సిటిజన్స్ అనవసరంగా అడ్వెంచర్ చేయకండి. అదే మన తరఫు నుంచి రిక్వెస్ట్ ఉంది. థ్యాంక్ యూ మేడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.